అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 16వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగును. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును. సోదరులతో స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వృత్తి వ్యాపారం సాఫీగా సాగును. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగును. ఉద్యోగాలలో పదోన్నతులు ఏర్పడిన. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందినం. అదేవిధంగా చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగిన. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడుల విషయంలో శుభవార్తలు అందినం. చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరిస్తారు. దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగును. బంధుమిత్రులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు తొలగును. మీ యొక్క రంగంలో శ్రమ తగ్గుతుంది. కొందరి అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తారు. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. దృఢ సంకల్పాలు నెరవేరును. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అర్హతకు తగిన ఫలితాలు ఏర్పడిన. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవారు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక విషయంపై అధికారులను కలుసుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు పెరిగిన. మీ యొక్క ఆలోచన ధోరణికి ముందు చూపుకు ప్రశంసలు లభిస్తాయి. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే లాభాలను అందుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.
సన్మార్గంలో ముందుకు సాగి ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. దైవ బలం అనుకూలిస్తుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు విశేషమైనటువంటి లాభాన్ని ఏర్పరుస్తాయి. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థిక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు లలితా సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.